మన ఇండియాలో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలు, వాటి పేర్లు, ప్రదేశాలు. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆదిదేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, భోలా శంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం. ఒక వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రతి హిందువుకి జీవితకాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జ్యోతిర్లింగం అంటే లింగం రూపంలో శివుడిని ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రం సోమనాథ జ్యోతిర్లింగం. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడ కృష్ణానది పాతాళగంగగా వర్ణించబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠంలలో కూడా ఒకటి. పరమేశ్వరుడి భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే ఘనాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తికుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాశారని ప్రతీది. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. క్షిప్రా నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవత మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభు జ్యోతిర్లింగం, తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగ ఆలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యప్రదేశ్ లో నర్మదా నది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు, మామలేశ్వరము, శివపురి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగం 2 భాగములుగా ఉండి 2 పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణాదేవి. సంస్కృతం ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం. శ్రీ వైద్యనాథేశ్వరుడు పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కంతీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యం రామాయణాంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయమవుతుండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడుగా పిలుస్తారని ప్రతీతి. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అమృత మదనానంతరం ధన్వంతరిని అమృతంను ఈ లింగంలో దాచారని, స్పృశించిన భక్తులకు అమృతం లభించునని భక్తుల విశ్వాసం. మహారాష్ట్రలోని శ్రీ నాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు. మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్ కు సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు,
చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికులు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగనాథేశ్వర ఆలయాలు ద్వారకా, ఔద్ గ్రామ్, ఆల్మోరా అను 3 ప్రదేశాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులోని రామేశ్వరంలో కలరామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రాస్థలంగా పేరుపడింది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. రామేశ్వరంలో 2 లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధిని దేవి. ఉత్తరాంచల్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. శ్రీ కేదారేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. హిమాలయ శిఖరం మందాకిని నదీ తీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమోపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపై గాని డోలిలో గాని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ ఒకటి ఉంది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి మనం దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం కూడా ఉంది. మహారాష్ట్ర నాసిక్ లోని త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం. శ్రీ త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్ కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంటుంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభుగా వెలిసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి శివలింగం చిన్న గుంట వలె కనిపించును. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న చిన్న లింగాలున్నాయి. మహారాష్ట్ర భీమశంకర్ జ్యోతిర్లింగం. శ్రీ భీమేశ్వరుడు డాకిని, భువనగిరి జిల్లా, మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాటులో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. త్రిపురాపుర సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. అమ్మవారు కమలజాదేవి. ఈ జ్యోతిర్లింగం అర్ధనాదేశ్వర రూపంలో భక్తుల కోరికలు తీర్చేదిగా ప్రసిద్ధి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం. మహారాష్ట్ర ఔరంగాబాద్ లోని శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం అక్కడే వెలిసింది. విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి. ఉత్తరప్రదేశ్ శ్రీ విశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవి ముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వర ఆలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం ఉంటుంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నాన ఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.